చేస్తామని త్వరలోనే రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని తెలిపారు. ఇక మేడిగడ్డ కూలిందంటే అది ప్రజల లక్షల కోట్ల సొమ్ము ఉందన్నారు. ప్రజలకు తెలియకూడదా, దాచిపెట్టడం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం పౌరుల జీవితాల్లోకి చొరబడ్డారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్లో చాలా మంది బ్లాక్మెయిల్ చేశారని, ఫోన్లు విని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలకు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ఎవరికైనా సమస్య వస్తే నా దృష్టికి తెండి పరిష్కారం చేస్తా అని అన్నారు. కరెంట్ అనేది ప్రతి సందర్భంలో మనిషి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి కూడా మనం నిరంతరాయంగా కరెంట్ అందించగలిగినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడి ఆదాయం కూడా పెరగడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇది కేవలం ఏదో లగ్జరీ కోసం గురించి కాదు. దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి సారించాం కాబట్టి మీరు గత 10 ఏళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ 3 నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాం, ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. వాస్తవ విషయం, ఈ ఏడాది మార్చ్ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైయెస్ట్ డిమాండ్, పీక్ డిమాండ్ 15,673 మెగావాట్. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలే. అంత డిమాండ్ వస్తే కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, కట్టు లేకుండా పవర్ అందించగలిగాం. మేము చెప్పాము కూడా, ఇప్పుడే కాదు మేము ఆలోచన చేసాం రాగానే, ఇప్పుడే కాదు రాబోయే రోజులు కూడా 2029-30 వరకు కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్న పీక్ డిమాండ్కి అనుగుణంగా మనం ఏ రకంగా పవర్ని అందించగల ఆలోచన చేయాలి. ఆ పవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పవర్ని, చీప్ పవర్ని, క్లీన్ పవర్ని, గ్రీన్ పవర్ని ప్రజలకు అందించాలనే దానిపైన కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్, మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబడటానికి కావాల్సిన